అడవి బిడ్డలకు ఆయువునిచ్చే చెట్టు, వాళ్లను కరువు కాటకాల నుంచి కాపాడిన చెట్టు, పుట్టుక నుంచి చావు వరకు గిరిపుత్రులతో బంధమల్లుకున్న చెట్టు, అడవి తల్లినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజనులకు, అడవి బిడ్డలకు వరప్రదాయినిగా కొనసాగుతోన్న చెట్టు. అందుకే ఇప్ప చెట్టుకు అంతటి ప్రాధాన్యత. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్న ఈ పేరుకు ఎందుకంత ప్రియారిటీ? అసలు ఇప్ప పువ్వు ఎందుకంత గొప్పది? ఆ వివరాలు తెలుసుకునేందుకే అడవి బిడ్డల చెంతకు వెళ్ళింది TV9. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అసెంబ్లీనే షేక్ చేసిన అడవి పువ్వు. ఇప్ప పువ్వు కథలు ఇంతింత కాదయ్యా. ఇప్ప అంటే సారానే కాదు, ఇప్ప అంటే గిరిపుత్రులకు సర్వస్వం. ఇప్ప పువ్వు ఆదివాసీలతో బంధమల్లుకున్న తరతరాల మేలైన చెట్టు. ఈ చెట్టుకు అంతా ఇంత విశిష్టత కాదు. ఆదివాసులను, గోండు బిడ్డలను ఆరోగ్యంగా కాపాడుకుంటూ వాళ్లకు ఆహారాన్ని ఇస్తూ ముందుకు సాగిస్తుంది ఈ చెట్టు. ఇప్పుడు తెలంగాణలో ఇప్ప చెట్టు, ఇప్ప పువ్వు చర్చనీయాంశమైంది. అసెంబ్లీ సాక్షిగా ఇప్ప పువ్వుకు సంబంధించిన చర్చ తెర మీదకి వచ్చింది. కారణం ఒకటే, ఈ ఇప్ప పువ్వు నుంచి సేకరించే సారాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పోర్ట్ చేయాలి, తయారు చేయాలి. ఆదివాసీ విధానాల్లో గతంలో ఏ విధంగానైతే ఇప్ప సారాను తయారు చేశారో ఇప్పుడు కూడా ఆ విధంగా ఇప్ప సారాను తయారు చేయాలంటూ ఓ ఎమ్మెల్యే తెర మీదికి తీసుకొచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఇప్ప పువ్వుకు సేకరణకు సంబంధించి ఆదివాసీ మహిళలు ఇప్ప పువ్వు సేకరణ చేస్తున్నారు. ఇప్ప పువ్వు అంటే ఇప్పటి జనరేషన్ కు పెద్దగా తెలియదేమో గాని, అడవి తల్లినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజనులకు మాత్రం ఇదో వరంగా చెప్పుకోవచ్చు. తరతరాలుగా వారి జీవన సంస్కృతిలో ఈ ఇప్ప చెట్టు కూడా ఓ భాగమైపోయింది. కొండ ప్రాంతాల్లో విరివిగా పెరిగే ఈ చెట్లు అడవి బిడ్డలకు ఆదరువుగా ఉంటాయి. ఇప్ప చెట్టు పువ్వులు అమ్ముకుంటూ కాలం వెళ్లదీస్తున్న గిరిజన కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అందుకే 100 ఏళ్ల నుంచి ఈ ఇప్ప చెట్టు గిరిజనుల పాలిట కల్పవల్లిగానే ఉంది. రాజ్గోండ్, కొలాం, ప్రధాన్, చెంచు, లంబాడా తెగలవారు తాము జరుపుకునే పండగలైనా పబ్బాలైనా ఇప్ప పువ్వు నైవేద్యాలను తమ దేవుళ్లకు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివాసీలకు ఒక కుటుంబంలాగా కొనసాగుతూ వస్తుంది. పుట్టిన బిడ్డ నుండి చావు వరకు అన్ని కార్యక్రమాల్లో కూడా ఇప్ప చెట్టును ఆదివాసీలు 9 తెగలకు సంబంధించిన ఆదివాసీలు సాంప్రదాయంగా వాడుతూ వస్తారు. దీని ఆకులను, కాండాన్ని, మొక్కలను, దీనికున్న వేర్లను, దీనికున్న ఈ చెట్టు బెరడును కూడా వాళ్ళు ప్రాముఖ్యంగా ఆహారంలో వాడతారు. ఇటు చనిపోయిన తర్వాత అంత్యక్రియల్లో భాగంగా ఇప్ప పువ్వును సేకరించి అక్కడికి తీసుకువెళ్ళి ఆ ఇప్ప సారాను ఆ కుటుంబ సభ్యులు తీసుకోవాల్సింది అన్న సాంస్కృతి సంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. ఆదివాసుల జీవన సంస్కృతిలో ఇప్ప చెట్టు ఓ భాగం. ఆదిమ జాతి పుట్టుక నుంచి తరతరాలుగా వారిని కాపాడుతూ వస్తోంది ఈ ఇప్ప చెట్టే. ఒకప్పుడు అటవీ ప్రాంతంలో విస్తృతంగా కనిపించి ఇప్పుడు అరుదైన సంపదగా మారిపోయిన ఈ ఇప్ప చెట్టు సాధారణంగా 20 నుండి 25 అడుగుల ఎత్తుకు పెరుగుతుంది. ఏడాదికి ఒక్కో ఇప్ప చెట్టు 80 కేజీలకు పైగా ఇప్ప విత్తనాలను దిగుబడిగా ఇస్తుంది. అదే పూలైతే ఒక్కో చెట్టు 150 కిలోల వరకు ఇస్తుంది. దీని సువాసన ఎలా ఉంటుందంటే ఆ చెట్టున్న పరిధిలో అడవంతా ఘుమఘుమలాడిపోతుంది. మత్తుగా, గమ్మత్తుగా రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇక ఈ చెట్టుకు కాచే ఇప్ప పండ్లు కోలాకారంగా లేత ఆకుపచ్చ రంగులో మెరుస్తూ ఉంటాయి. లేత పసుపు వర్ణం కలిగిన విత్తనాలు తెల్లటి గుజ్జును కలిగి ఉంటాయి. ఒక్కొక్క పండులో 2 నుండి 4 వరకు విత్తనాలుంటాయి. వేసవి మొదలైందంటే చాలు అడవుల్లో ఈ విత్తనాలు దర్శనమిస్తాయి. గిరిపుత్రుల ఆచారాలే కాదు, వారు తయారు చేసుకునే వంటకాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. అలా తయారు చేసుకునే వాటిలో ఇప్ప పూల రెసిపీ చాలా ప్రత్యేకమైంది. ఇప్ప పూలతో రకరకాల రుచికరమైన నిల్వ ఉండే ఆహార పదార్థాలను తయారు చేసుకుని గిరిపుత్రులు ఏడాది పొడవునా వాటిని ఆహారంగా తీసుకుంటారు. ఇప్ప కుడుములు, ఇప్ప జొన్న రొట్టె, ఇప్ప పూల గోంగూర, ఇప్ప పూల మసాలా, ఇప్ప సత్తుపిండి, ఇప్ప లడ్డూలు, ఇప్ప జంతికలు, ఇప్ప మురుకులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేంటి, గిరిజనులకు సర్వం ఇప్ప పువ్వే. ఈ పూలతో చేసే వంటలను ఒక్కసారి టేస్ట్ చేస్తే ఇంకా కావాలని అడగకుండా ఉండలేం. అంత పసందుగా ఉంటాయి. ఇక ఇప్ప విత్తనాల నుంచి తీసిన నూనెను సబ్బులు, కొవ్వొత్తుల తయారీకి వాడుతుంటారు. కీళ్ల నొప్పులు, చర్మరక్షణకు కూడా ఈ ఇప్ప నూనెను వాడతారు ఆదివాసీలు. అందుకే అడవి బిడ్డలకు కల్పతరువుగా మారింది ఈ ఇప్ప చెట్టు.
వందలేళ్ళు బతుకుతారు ఈ సారా తాగుతా అంటున్నారు. వాస్తవమేనా? వాస్తవమే సార్, ఖచ్చితంగా వాస్తవమే. ఎందుకంటే ముందు ముసలోళ్ళు వాళ్ళు అట్లా తాగిన వాళ్ళే చాలా గట్టిగా ఉన్నారు. అంటే ఇప్పసారైనా కూడా ఏది లేకుండా చచ్చమైన చెయ్యాలి, లేకుంటే పట్టుకేయడమో బెల్లం వేయడం అంటే చచ్చమైన సారా కాదు. ఇప్ప పువ్వులో కూడా మొత్తం ఇప్ప పువ్వుకు తక్కువ వస్తుందని అట్లా చేస్తారు, కానీ అట్లా చేయకుండా మొత్తం ఇప్ప పువ్వే నానబెట్టాలి, ఇప్ప పువ్వుతోనే తీయాలి.